మిత్రులారా జెండల్ కిందికి దించండి. జెండల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు రోహిన్ రెడ్డి గారు, అదే విధంగా మీ అభిమాన పార్లమెంట్ సభ్యుడు రేవంత్ మన దానం నాగేందర్ గారు, అదే విధంగా 4 ఏళ్ల కింద వచ్చిండు మనోడు కాంగ్రెస్ అధ్యక్షుడుగా, 10 ఏళ్ళు పనిచేసిండు. 10 ఏళ్ల నుంచి ఉన్న కేసీఆర్ పనిచేసిండా లేదా? అదృష్టం అంటే మనోందే. యావత్ భారతదేశంలో 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి అంటాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్యసభ అనిల్ కుమార్ గారు, అదేవిధంగా కార్పొరేటర్స్, మహిళా కార్పొరేటర్స్, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులారా, సోదరులారా, సోదరుమణులారా, సమయం లేదు. ఎందుకంటే ఆయన ఇంకా 2 దగ్గర పోవాలి. ఏం డ్రామా చేస్తున్నారు? నా ఉద్దేశంలో ఈ భారతదేశం ఎన్నికలు ఇది ఆషామాషి కాదురా బాబు. నరేంద్ర మోడీ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమో ఈ దేశాన్ని ఒక్కటి చేయాలని చూస్తున్నాడు. ఎవరి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు వాళ్ళు. కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది. మిత్రులారా, యావత్ భారతదేశంలో ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు, జనతాదళ్ అందరం కలిసి ఒక మహా కూటమి, ఇండియా కూటమి. అంటే ఇండియా అంటే భారతదేశం. ఆనాడు దేశ స్వాతంత్ర్యం గురించి పోరాడినటువంటి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, అదే విధంగా పార్సీ అందరూ కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో పోరాడిండు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అందరు కూడా పాటుపడితే వచ్చింది. రాజ్యాంగం ఎవరు రాయాలన్నారు? కడుపు గాలినోడు పేదరికంలోకి వచ్చినోడే రాజ్యాంగం రాస్తామని మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచన చేస్తే ఆ రోజులలో 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయి రాజ్యాంగాన్ని రాస్తే ఇలా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి కొత్త రాజ్యాంగం రాస్తా అంటున్నాడు. కనుక ఇలా అమిత్ షా ఇలా ఆదిలాబాద్ లో అంటాడు ఈ ఎస్సీ ఎస్టీలకు ఏం చేసింది కాంగ్రెస్ అంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీలకు లంబడోళ్ళకు చేసింది ఇందిరమ్మ 1972లో. నీకు అది కూడా తెలియకపోతే ఎట్లా రాబాయ్? నువ్వు ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అంటావు. నరేంద్ర మోడీ అబ్కి బార్ 400 కా పార్ అన్నది. ప్రియాంక ఏమన్నా తెలుసా? అబ్కి జనతా కా సర్కార్ అన్నది. అబ్కి బార్ జనతా కి సర్కార్. ఆ కుటుంబంలో ఉన్నది వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ సద్భావన ద్వారా ఈ దేశంలో అందరినీ ఒకటి చేయాలని చూసిండు. అదే ఆలోచనలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, పేదరికం సమస్య అన్ని తెలుసుకొని వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కనుక మిత్రులారా, సమయం ఆసన్నమైంది. కానీ నాకు 2 కోరికలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడే అడగాలి కదా భయ్, మనం మీద అడగాలనా లేదా? ఒకటి అడుగుతున్నా, ఆనాడు రోహిన్ రెడ్డి వచ్చినప్పుడు, ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేసిండు, ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలన్నా బతుకమ్మ కుంట, ఒక బతుకమ్మనేమో ఆడున్నది తిహార్ జైల్లో. కానీ ఇలా బతుకమ్మ కుంటను కాపాడినాం. ఈసారి బతుకమ్మ పండుగ దసరా తర్వాత అక్కడనే కబ్జా చేయాలని చూసాను. కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది కుంటనే. ఈసారి తప్పనిసరిగా బతుకమ్మ కుంటనే మన ఆడపడుచులు, మన అక్కలు, చెల్లెళ్ళు అక్కడనే బతుకమ్మ ఆడతారు. ఈ రెండుటికి వారు ఒప్పుకోవాలని. అదే విధంగా ఆఖరి కోరిక,
ఆఖరి కోరికకి దీని తర్వాత చెప్ప మా నాగేందర్ ఇవాళ నాగేందర్ ఓటేస్తే ఎవరికి పోతుంది? రాహుల్ గాంధీకి పోతుంది. కిషన్ రెడ్డికి వేస్తే నరేంద్ర మోడీకి పోతుంది. కనుక ఈ జనాన్ని చూసిన తర్వాత మీ ఉత్సాహం చూసిన తర్వాత మా వానికి రాహుల్ గాంధీ ఈ దేశానికి పేదవాళ్ళ గురించి కొట్లాడే నాయకుడు, అగ్ర కులాలకు పరిచయం చేసినటువంటి నరేంద్ర మోడీ అదాని అంబానీలకు చేస్తుండు. కనుక బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. కనుక ఆయన ప్రధానమంత్రి అయితే మా నాగేందర్ను మంత్రి చేయాలి. చేస్తావా లేదా? బస్ థ్యాంక్ యూ. కేంద్రంలో మంత్రి చేయి. మావాడు ఉండాలి కదా, మీరే ఉంటే ఎట్లా మా వాళ్ళు కూడా ఉండాలి. కనుక తప్పనిసరిగా ఒప్పుకున్నారు. ఎక్కువ చెప్పకుండా నాగేందర్ మాట్లాడతాడు. తర్వాత యా నాగేందర్ ఆయనకి ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. ఎక్కడ చూడు జనమే జనం రా. అత్కి వారు ఎవరిదా साफ सरकार. अरे मुसलमान भाइयों, आखिरी बात बता रहा हूं, ये देश धोखे में है. मुसलमानों को हका लेने का काम कर रहे, 4% निकाल दे रहे. मगर आंध्रा में जनता, हमारे पवन कल्याण पार्टी और टीडीपी पार्टी और बीजेपी मिलके वहां मुसलमानों को 50 साल का एज को दे रहे, मस्जिदों में पैसे दे रहे. तो इसी वजह से यहाँ पर भी वही देना चाहिए. हमारे यहाँ का मुसलमान नहीं है क्या? वहां का एक ही नीति डबल इंजन चल रहा. इसके ऊपर भी अपन सोचना चाहिए. 5 साढ़े 5 का नमाज पढ़ो, सीधा जाओ घर में, वहां जाके हाथ का निशानी को बटन दबा दो, कोई बोलते. उसके बाद घर में जाके चूल्हा धोकर सही बोल के खाना खाओ.